హలో వెల్కమ్ బ్యాక్ టు చేతి సెవెన్. సో డిఎస్ మా టాపిక్ వచ్చేసి ఏంటంటే టీజీ పాలసీ 2026 గవర్నమెంట్ హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. సో టోటల్ 60 కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మంచి కాలేజెస్, ఆల్ గవర్నమెంట్ కాలేజ్. సో ఎక్కడెక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా విజిట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్కసారి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. డిఎస్ స్టూడెంట్స్ మీకు ఒకటి చూపెట్టబోతున్నా. టండడా చూడండి, జూన్ 1 ఆన్వర్స్ నుంచి మీకు రెగ్యులర్గా డిప్లొమా క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నా. అండ్ బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కావచ్చు, బేసిక్ ఫిజిక్స్, జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ కొన్ని కోర్స్ సబ్జెక్ట్ కూడా నేనే టీచింగ్ ఇస్తాను. సో డైలీ లైవ్ స్ట్రీమ్ వచ్చేసి ఈవినింగ్ 7 PM to 9 PM వరకు ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ చైతుమామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్కసారి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫామ్ చేయండి. సో డేట్ గుర్తుపెట్టుకోండి, జూన్ 1 ఆన్వర్స్ నుంచి రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి హాస్టల్ అవైలబిలిటీ గవర్నమెంట్ కాలేజెస్ తెలంగాణ టోటల్ 60 కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇక్కడ నేను స్క్రోలింగ్ చేస్తాను, డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్. సో డియర్ స్టూడెంట్స్, హైదరాబాద్లో చూడండి, సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో ఉన్న కాలేజ్, ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్ అనమాట. సో ఇక్కడ ఇయర్ ఎస్టాబ్లిష్ కూడా ఇచ్చాను. సో 1954 అండ్ హాస్టల్ అవైలబిలిటీ ఉందంటే ఉందన్నమాట, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంటుంది. సో ఇది మాసప్ ట్యాంక్ మెయిన్ కాలేజ్ అనమాట. అండ్ ఎస్డిడి టీటీఐ ఫర్ ఉమెన్స్, ఇది దేశ్ముఖ్ కాలేజ్ అనమాట, డిడిహెచ్డి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే అమీర్పేట్ దగ్గరలో ఉంటుంది. ఈ కాలేజ్ హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ కాలేజ్ కూడా మంచి కాలేజ్, ఓన్లీ ఇది ఉమెన్స్ కాలేజ్ అనమాట, గర్ల్స్ కాలేజ్. ఇది హాస్టల్ అవైలబిలిటీ అయితే లేదు ఈ కాలేజ్లో. అండ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు డీటెయిల్ ఇచ్చాను, ఒకసారి మీరు కూడా చదవండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను స్క్రోలింగ్ చేస్తూ ఉంటాను, చిన్నగా చూడండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లో ఉంది, జీపీడబ్ల్యూఎస్ అనమాట, గర్ల్స్ కాలేజ్ ఇది. అండ్ ఇది హాస్టల్ అవైలబిలిటీ అయితే గర్ల్స్కి ఉంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో ఉంది, ఇది ఐఓఈఎస్ కాలేజ్ అనమాట, కో ఎడ్యుకేషన్ కాలేజ్. ఇది ఇయర్ ఎస్టాబ్లిష్ వచ్చేసి 1981కు. అండ్ హాస్టల్ అవైలబిలిటీ అయితే బాయ్స్కి ఉంది, గర్ల్స్కి ఉంది, ఇది కూడా బెస్ట్ కాలేజ్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి చూడండి, గౌట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో ఉంది, ఐఓఈపిహెచ్ కాలేజ్, కో ఎడ్యుకేషన్ కాలేజ్. ఇది బోత్ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఈ కాలేజ్లో ఉంది, అంటే బాయ్స్కి ఉంటుంది, గర్ల్స్ కూడా ఉంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి చూడండి డియర్ స్టూడెంట్స్, గౌట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లేదర్ టెక్నాలజీ, ఇది మన బేగంపేట్ దగ్గర ఉంటుందన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, ఇది కో ఎడ్యుకేషన్ కాలేజే అండ్ బాయ్స్కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీస్ ఇచ్చారు ఈ కాలేజ్లో. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి చూడండి, కులిప్ కుతుబ్ కాలేజ్, ఇది కులిప్ కుతుబ్ పాలిటెక్నిక్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ బహదూర్పుర దగ్గర ఉంటుంది. అండ్ డియర్ స్టూడెంట్స్, హైదరాబాద్లోనే ఉంది ఈ కాలేజ్ అనమాట. సో కో ఎడ్యుకేషన్ కాలేజ్, ఇది 1985లో ఎస్టాబ్లిష్ అయింది. హాస్టల్ అవైలబిలిటీ అయితే లేదనమాట ఈ కాలేజ్లో. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి. సో మేడ్చల్లో ఇంకో కాలేజ్, ఇది జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామంతపూర్లో బెస్ట్ కాలేజ్, ఇది కూడా కో ఎడ్యుకేషన్ కాలేజ్. ఇయర్ ఎస్టాబ్లిష్ వచ్చేసి 1958లో ఎస్టాబ్లిష్ అయింది. హాస్టల్ అవైలబిలిటీ అయితే ఉంది, బాయ్స్కి ఉంది, గర్ల్స్ కూడా ఉంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ కాలేజు. అండ్ నైన్త్ వన్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది మేడ్చల్లో, ఇది కూడా బెస్ట్ కాలేజు. ఓకేనా? హాస్టల్ ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఫెసిలిటీస్ ఉంది, అంటే కో ఎడ్యుకేషన్ కాలేజ్. ఇది కూడా 2013లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో రంగారెడ్డిలో చూడండి నాన్న, సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ అండ్ మైనారిటీస్ బడంపేటలో ఒక కాలేజ్ ఉందన్నమాట, ఇది గర్ల్స్ కాలేజ్ మాత్రమే. అండ్ ఇది హాస్టల్ అవైలబిలిటీ గర్ల్స్కి మాత్రమే ఉంది. అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహేశ్వరంలో ఇంకో కాలేజ్ ఉంది, ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్, బట్ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే లేదు. అండ్ 12th వన్ చూడండి, ఎస్జిఎం, ఇది మెయిన్ కాలేజ్ నాన్న, ఇది కూడా బెస్ట్ కాలేజ్ అని చెప్తాను నేను. ఓకేనా? సో గవర్నమెంట్ ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అబ్దుల్లాపురమేట్ దగ్గర ఉంటుంది, ఇది రంగారెడ్డి. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్, హాస్టల్ ఫెసిలిటీస్ ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఇచ్చారు. ఇది బెస్ట్ కాలేజ్, ఇది కూడా చాలా బెస్ట్ కాలేజ్. అండ్ వరంగల్లోకి వచ్చేసరికి, సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ వరంగల్లో ఒక కాలేజ్ ఉంది, ఉమెన్స్ కాలేజ్ ఇది. సో హాస్టల్ ఫెసిలిటీ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఇచ్చారు. అండ్ ఇంకో 14th చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో ఉంది, ఇది కూడా కో ఎడ్యుకేషన్ కాలేజ్. సో ఇది హాస్టల్ ఫెసిలిటీస్ మాత్రం గర్ల్స్కి మాత్రమే ఇచ్చారు. సో డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఏ కాలేజ్లో పోవాలనుకుంటే ఆ కాలేజ్లో వెళ్ళండి, బట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉందా లేదా చూసుకోండి ఒకసారి. మంచిర్యాలలో కూడా ఒక కాలేజ్ ఉంది చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి. ఆల్రెడీ మీకు పాత వీడియోస్లో చెప్పాను, బట్ ఇక నేను నోట్స్ రెడీ చేసుకొని వచ్చాను. సో స్క్రోలింగ్ చేస్తాను, మీరు చూడండి, ఇలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటాను, మీరు కూడా చూస్తే మీకు కూడా క్లియర్ వస్తుంది. సో కొత్తగూడెంలో 2 కాలేజెస్ ఉన్నాయి. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒక్కసారి. అండ్ సూర్యాపేటలో చూడండి, సో ఇది ఉమెన్స్ కాలేజ్ ఉందన్నమాట. నెక్స్ట్ 19th వన్ చూడండి, తిరుమలగిరి దగ్గర ఒకటి ఉంది, అంటే ఇది మిర్యాలగూడ దగ్గరలో వస్తుంది.
సో డిఎస్టెంట్స్ హాస్టల్ అవైలబిలిటీ అయితే బాయ్స్కి మాత్రం ఉంది. ఖమ్మంలో చూడండి అన్న, ఖమ్మంలో సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదీరాలో ఒకటి ఉంది. ఇది హాస్టల్ ఫెసిలిటీస్ ఓన్లీ బాయ్స్కి మాత్రం ఇచ్చారు. మెదక్ చూడండి 21. ఓకేనా. సో చూడండి, మీరు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. నేను స్క్రోలింగ్ చేస్తున్నాను చిన్నగా. రైట్. సో 24 చూడండి, 24 బిఆర్ అంబేద్కర్, ఇది బెస్ట్ కాలేజ్. ఇది జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, ఇది కరీంనగర్లో ఉంది. సో ఇది గర్ల్స్కి మాత్రమే ఉంది. జన్గామ్లో చూడండి అన్న 25th చూడండి. ఓకేనా. గన్పూర్ దగ్గర ఒకటి ఉందన్నమాట. ఇది హాస్టల్ ఫెసిలిటీస్ అయితే రెండింటికి ఉంది, బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఈ చిర్యాలలో ఒక కాలేజ్ ఉంది. 26 చూడండి, సిద్దిపేట దగ్గర. అండ్ సిద్దిపేటలో గజ్వెల్లో ఒకటి ఉంది. ఓకేనా. సో డిఎస్ఎన్ 28 చూడండి, 28 చూడండి. తొందరగా చూడాలి, మీరు అందరు చూడాలి. మీకు స్క్రోలింగ్ చేస్తున్నాను, తెలిసిపోతుంది. సో సిద్దిపేటలో అయితే బాగానే కాలేజెస్ ఉన్నాయి. సంగారెడ్డికి వచ్చేసరికి ఒకటి జోగిపేటలో ఒక కాలేజ్ ఉంది చూడండి. నెక్స్ట్ 32 చూడండి, 32 చూడండి. ఎందుకంటే నేను ఎందుకు చదవట్లేదు అంటే వీడియో లెంత్ అవుతుంది, మీకు కూడా బోరింగ్ వస్తుంది కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్దాం మనం. ఓకేనా. రైట్. పటాన్చేరు దగ్గర ఒకటి ఉంది, పటాన్చేరు దగ్గర ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్, కొత్త కాలేజ్ ఇది. అండ్ 35 చూడండి, సంగారెడ్డిలో ఒక కాలేజ్ ఉంది. ఎస్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ జహీరాబాద్ దగ్గర ఒకటి ఉంది. జోగులమ్మ గద్వాల్ చూడండి అన్న, జోగులమ్మ గద్వాల్ చూడండి. ఇలా స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా. రైట్. హాస్టల్ అవైలబిలిటీ ఉన్న కాలేజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు కూడా ఈ కాలేజెస్ పెట్టండి, మెయిన్ కాలేజ్ ఇవన్నీ. సో కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వనపర్తి దగ్గర ఒకటి ఉంది. హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. ఓకే. నిజామాబాద్ బెస్ట్ కాలేజ్ ఇది. సో ఓకేనా. డిఎస్యూ ఇది బెస్ట్ కాలేజ్, ఇది ఉమెన్స్ కాలేజ్. ఇంకోటి కో ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆ కాలేజ్ కూడా బెస్ట్ కాలేజ్ అనమాట, నందిపేట దగ్గర ఉంటుంది. ఇగో చూడండి, ఇది 45 బెస్ట్ కాలేజ్. నిజామాబాద్లో ఏదైనా బెస్ట్ కాలేజ్ ఉందంటే 45 రూల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. కో ఎడ్యుకేషన్ 1959లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది బాయ్స్కి ఉంది, గర్ల్స్కి ఉంది హాస్టల్ ఫెసిలిటీ, బెస్ట్ కాలేజ్ ఇది. మహబూబ్ నగర్ 46 చూడండి అన్న, 46 చూడండి ఒక్కసారి. ఇది కూడా బెస్ట్ కాలేజ్ మహబూబ్ నగర్లో. ఇకనా షాద్ నగర్ దగ్గర ఒక కాలేజ్ ఉంది. మహబూబ్ నగర్లో 2 కాలేజెస్ ఉన్నాయి, ఒకటి మహబూబ్ నగర్లో, ఒకటి షాద్ నగర్లో. జగిత్యాల్లో 2 కాలేజెస్ ఉన్నాయి, ఒక కాలేజ్ ఉంది చూడండి, ఒకటే కాలేజ్ ఉంది జగిత్యాల్లో. హాస్టల్ ఫెసిలిటీస్ అయితే లేదు. మహబూబాబాద్లో ఒకటే కాలేజ్ ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ లేదు. నారాయణపేటలో చూడండి 50 and 51 చూడండి నాన్న. జయశంకర్ ఒకటే కాలేజ్ ఉంది నారాయణపేటలో. జోగిపేట జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఒకటే కాలేజ్ ఉంది. నల్గొండలో ఇది బెస్ట్ కాలేజ్, 2 కాలేజెస్ ఉన్నాయి మనకు. ఒకటి నల్గొండలో, ఒకటి మెయిన్ కాలేజ్ అది. సో 52 చూడండి, 53లో నాగార్జున సాగర్ దగ్గర ఒక కాలేజ్ ఉంది. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. నిర్మల్లో ఒక కాలేజ్ ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ అయితే లేదు. హన్మకొండ దగ్గర ఒక కాలేజ్ ఉంది. యాదాద్రి భువనగిరి దగ్గర ఇంకో కాలేజ్ ఉంది, ఇది బెస్ట్ కాలేజ్ ఇది. అంటే ఇంకో కాలేజ్ కూడా ఉంటుంది మనకు, మెయిన్ కాలేజ్ పాత కాలేజ్. వికారాబాద్ చూడండి, వికారాబాద్ 57. ఆదిలాబాద్లో చూడండి, ఆదిలాబాద్ 58, 59 ఈ 2 ఆదిలాబాద్కి వస్తుంది. రాజన్న సిరిసిల్ల 60 కాలేజ్. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. సో ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు మెంబర్షిప్ తీసుకోండి. సో ఛానల్లో జాయిన్ అవ్వండి, నాకు ఫోటో పెట్టండి ఇన్స్టాగ్రామ్లో. సో అండ్ ఇక్కడ చైతు7 అండ్ చైతుమామ7 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు బెస్ట్ కాలేజెస్ గురించి చెప్పడం జరిగింది. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో బెస్ట్ కోర్సెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డియర్ స్టూడెంట్స్, లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తుంటాను నేను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి, సరేనా. రైట్. బై డియర్ స్టూడెంట్.